హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్వాజ్ యూట్యూబ్ ఛానల్. ఓకే, టాపిక్ ఏంటంటే అల్లు అర్జున్స్ లేటెస్ట్ పుష్ప మూవీ ఉంది కదా ఫ్రెండ్స్. ఆ మూవీ ఫాంట్ స్టైల్లో మీ నేమ్తో ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఈ వీడియో అన్నట్టు. ఓకే, దానికోసం ఏం చేయాలంటే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే మీరు కిందికి స్క్రోల్ చేస్తే కొంచెం ఇక్కడ 2 బాక్సెస్ ఉంటాయి అన్నట్టు. యువర్ నేమ్ అండ్ సెలెక్ట్ స్టైల్ అన్నట్టు. సెలెక్ట్ స్టైల్ ఏంటంటే 2 స్టైల్స్ ఇచ్చిండు. 2 స్టైల్స్ కిందికి వెళ్తే మనం చూసుకోవచ్చు. ఇది స్టైల్ 1 అండ్ నెక్స్ట్ ఇది స్టైల్ 2 అన్నట్టు ఫ్రెండ్స్. ఇక్కడ పైకి వెళ్ళి ఇందులో మీరు నేమ్ బాక్స్లో నేమ్ క్రియేట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే నేమ్ ఎంత చిన్నగా ఉంటే అంత మంచిగా వస్తుందని నేను అనుకుంటున్నా. మీకు నచ్చినట్టు మీరు అంటే టైప్ చేసుకోండి మీ ఇష్టం వచ్చిన నేమ్. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనైతే నేమ్ టైప్ చేస్తాను. ఓకే, టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు స్టైల్ సెలెక్ట్ చేసుకోండి 1 or 2. నేనైతే 1 సెలెక్ట్ చేసి ఉంచిన. అండ్ ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేయగానే మీకైతే పిక్ జనరేట్ అవుతుంది అన్నట్టు. సబ్మిట్ నేమ్ టైప్ చేసి స్టైల్ సెలెక్ట్ చేసి అండ్ సబ్మిట్. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పిక్ అయితే మనకి జనరేట్ అవుతుంది అన్నట్టు. యూజ్ హ్యాష్ట్యాగ్ పుష్ప ఫాంట్ అండ్ కింద పిక్ జనరేట్ అవుతుంది. ఇక్కడ చాలా ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే బ్యాక్కి వెళ్ళాలంటే హోమ్ వచ్చినా కూడా ఇంతకుముందు పేజ్కి వెళ్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను వాచ్ అని టైప్ చేసిన అండ్ పిక్ అయితే జనరేట్ అయింది అన్నట్టు. ఇది ఫస్ట్ స్టైల్. అండ్ సెకండ్ స్టైల్ అయితే మీరు ఇంతకుముందు చూసే ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ అండ్ ఇది సెకండ్ అన్నట్టు. ఇక్కడ చాలా ఈజీగా అయితే పుష్ప ఫాంట్ స్టైల్లో మీరు నేమ్ జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయితే మాత్రం ఒక లైక్ వేయండి. అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే మీ ఫ్రెండ్స్కి ఇట్లా షేర్ చేయండి. ఈ వీడియో అయితే అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.